నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మండల పరిధిలోని కణంపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్లో 3వ గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి 2,02,456 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. రాష్ట్రంలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా తెలిపింది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నలో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ తెలిపింది. కడపలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విశాఖపట్నం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరం దాటొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని భావిస్తున్నాయి. మరోవైపు రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవేర్ 2.0 వెర్షన్ను ఆవిష్కరించారు. ఈ డాష్ బోర్డు ద్వారా వివిధ రిజర్వాయర్లలో ప్రస్తుత నీటి లభ్యతను ఆన్లైన్లో పరిశీలించవచ్చు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం వర్షపు నీటి సద్వినియోగం, కరువు నివారణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వరదలు, తుఫానుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు గంటన్నర పాటు కీలక అంశాలపై చర్చించారు. 42% బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై లో చర్చించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొగల్రాజపురానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోయారు. ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ను అంకిత ఘోష్, కిరణ్ మెహతా అనే 2 వ్యక్తులు 83 బాబ్ క్యాప్స్ గ్రూప్లో చేర్చారు. ఆన్లైన్ స్టాక్స్ ట్రేడింగ్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలో నమ్మిన సదరు వ్యక్తి బాబ్ క్యాప్స్లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. వారి మాటలో నమ్మి 9 రోజుల్లో విడతల వారీగా 60 లక్షల రూపాయలు ఆయా నెంబర్లకు పంపించారు. ఈ డబ్బులు రాగానే సైబర్ నేరగాళ్లు బోర్డు తిప్పేశారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలోని ఓ ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన విమానంపైకి చిన్న విమానం దూసుకెళ్లింది. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు, తీవ్రమైన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభంగా, చవకగా చేసేందుకు కేంద్రం వార్షిక టోల్ పాస్ను ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన ఒక టోల్ ప్లాజా దాటడానికి 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.
బీహార్లో ఓట్ల ప్రత్యేక సవరణ ఓట్ల చోరీపై నిరసనగా విపక్షం భారీ ర్యాలీ నిర్వహించింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ పలువురు నేతలు పాల్గొన్న ర్యాలీని పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని తరలించారు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, ఓట్ల చోరీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈసీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ధ్వజమెత్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు రాజ్భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రధాని ప్రశంసించిన దివ్యాంగులు, పర్యావరణ యోధులు, అమరుల కుటుంబ సభ్యులు, క్రీడా విజేతలు, విద్యావేత్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులను ఆహ్వానించాలని ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి కూడా ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవనంలో నిర్వహించనున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వస్తున్న విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. చెన్నైలో ల్యాండింగ్ చేస్తుండగా కార్గో విమానంలో మంటలు చెలరేగాయి. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ముందే విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక బృందాలు విమానం ల్యాండ్ అయిన వెంటనే మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల మధ్య లోక్సభ 2 బిల్లుల్ని ఆమోదించగలిగింది. 1961 ఆదాయపు పన్ను చట్ట స్థానంలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ని 3 నిమిషాల్లో మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మొదటి ముసాయిదాను ఉపసంహరించుకొని కొన్నింటిని సరిచేసి నెంబర్ 2 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు పన్ను చట్టాల బిల్లుకు సభ్యులు సమ్మతి తెలిపారు. బిల్లుల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్పై విపక్షాల ఆందోళనలతో చర్చకు తావు లేకుండా పోయింది.